అంటే సెస్, అడిషనల్ సెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, అక్కడ క్రియేట్ చేయి. ఎవరున్నారు అక్కడ? దినేష్ దినేష్ showroom. కేరళ. కేరళ ఈ రోజుతో ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. ఓకే. తండ్రి క్రియేటర్స్. కేరళ తీసుకోవడం. జిఎస్ నెంబర్ ఇవ్వు. జస్ట్ 32 ఎంత చూడడం? 33 కాదు, చూడడా 32. సేవ్ చేయి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. క్రియేట్ చేయి. పర్చేజ్ ఐజిఎస్టీ చేయి. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నావు. ఆల్ట్ సి, కేరళ. పర్చేజ్ ఐజిఎస్టీ, పర్చేజ్ అకౌంట్స్. ఐటమ్స్ క్రియేట్ చేయి. ఆల్ట్ సి. ఐటమ్ చూసుకో ఏది ఉందో. గ్లామర్. అండర్ గ్రూప్ బైక్స్. ఆల్ట్ సి. Under కేటగిరీ బైక్స్. సేమ్, కంట్రోల్ ఏ. కేటగిరీ సేమ్ లేవు, అవసరం లేదు. యూనిట్స్. ఆల్ట్ సి. ఇది స్పెసిఫిక్ యూనిట్స్ తీసుకో. యూనిట్స్ తీసుకోకపోతే క్వాంటిటీ దగ్గర నిలబడదు. ఎన్వైఎస్ స్మాల్ లెటర్స్ తీసుకో. ఎస్ఎస్ఐ నెంబర్ ఎస్పై ఎంటర్. 28 వెయిట్ 28%. రైట్ సెల్ F2 వరకు వెళ్ళు. రైట్ సెల్ F2 వరకు. రైట్ సైడ్ లో ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్. రైట్ సైడ్ ఎస్ పెట్టు. ఎస్, సేవ్ చేయి. కంట్రోల్ ఏ. అప్పుడు బయటికి ఒక ఆప్షన్ వస్తుంది, సెస్ వాల్యుయేషన్ టైప్. ఎంటర్ ఇవ్వు. 28 తీసుకోవడం పైన. ఇక్కడ క్వాంటిటీనా వాల్యూనా రెండింటి మీదనా? వాల్యూ తీసుకోవాలి. బేస్డ్ ఆన్ వాల్యూ 5% ఇవ్వు. సేవ్. చూడ క్వాంటిటీ చూడు. 10 75,000. అట్లా అన్ని చెయ్యి. ఆడ సెస్ 5% ఉంది చూడు కింద, ట్యాక్స్ కింద. అలా అన్ని ఐటమ్స్ కి సెస్ ఇవ్వాలి. విజయ సెకండ్ లింక్ పంపించాను చూడు, నీకు ఒకసారి చూసుకో. వాట్సాప్ పెట్టాను. ఓకే సార్, చూస్తాను సార్. విజయ, సో ఈ రోజు నైట్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది 8 కి. అది లింక్ షేర్ చేస్తాను, దాంట్లో జాయిన్ అవ్వు. డెమో ఉంటుంది ఫస్ట్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు నేను ఇది డ్రాప్ అవ్వచ్చా? ఏది ప్రాబ్లం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ 5 ఓకేనా? 5 తీసుకున్నా. లేదు సార్, ఇంకా నేను బ్రాంచ్ లోనే ఉన్నాను సార్. అవునా, ఓకే. 6:37 అవుతుంది సార్ కంప్లీట్ అయ్యేసరికి. మీరు 8 అన్నారు కదా, కంప్లీట్ గా 8 కల్లా నేను వెళ్ళిపోతాను. నా ల్యాప్ లో కనెక్ట్ అవుతాను సార్ మీకు. సరే మా, అది ఒకసారి చెక్ చేసుకో. ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ప్రాబ్లం లేకుండా. ప్రాబ్లం లేకుండా ఈ రోజు ల్యాప్టాప్ తీసుకుంటాను సార్, మొబైల్ తీసుకోను. ఓకే మా. ఓకే సార్. ఓకే. ప్రీతి ఓకే కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? అన్ని అర్థమవుతున్నాయి కదా? క్లియర్. అర్థమవుతుంది సార్. ఓకే మా.
ఏమైనా డౌట్స్ ఉంటే కూడా 2 సార్లు అడుగు. ఓకే. ఓకే సార్. ఆల్మోస్ట్ వీడియోస్ చూస్తూ ఇంకా డైరెక్ట్ నీ చేతనే చేపిస్తున్నా. నేను కూడా చేయలే. ఓకే. వెయిట్ పర్సెంటేజ్ చేయడా 5% సెస్ అన్ని ఐటమ్స్ కి ఇవ్వాలా 5% అని. ఆల్మోస్ట్ ఎవరు ఇట్లా డైరెక్ట్ నీ చేతనే చేపిస్తున్నాను. నువ్వు మళ్ళా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ లైవ్ లోనే. ఓకే. కింద డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకోవట్లే అమౌంట్ కింద ఏంటి సార్ అమౌంట్ కింద? డిస్కౌంట్ రిసీవ్డ్ 40,48,000 కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద డిస్కౌంట్ ఇచ్చారు వాళ్ళు. మనకి ఇన్కమే కదా డిస్కౌంట్ ఇస్తారు. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎంత ఇచ్చారు? మైనస్ మ్యాండేటరీ. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఆల్ టు సీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మైనస్ ఉందా? లేదు కదా. మైనస్ తీసే. ఇది అడిషనల్ సార్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఎక్స్పెన్సే కదా సార్? ఏడవుతుంది మళ్ళీ. ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు దాని మీద కూడా డబ్బులు చార్జ్ ఓకే. చేస్తారు. ఓకే. 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 అంటే వాళ్ళు వెహికల్ పంపించాలి కదా. మనమే పంపిస్తే అవసరం లేదు. వాళ్ళు పంపిస్తే మాత్రం దాని మీద కూడా చార్జ్ చేస్తారు. అవును. అవును. ఓకే. నెక్స్ట్ ఏముంది? ఒక సెకండ్ సార్. నెక్స్ట్ చూడు ఏముంది? ఇది కూడా చేయాలా పర్చేస్? ఇది అవి కాకపోతే ఉన్నాయి కదా, వేరే ఇంకా వాళ్ళు ట్యాక్సెస్ ఉన్నాయి. అన్ని చెయ్యి. జస్ట్ తీసుకో. ఎట్లా ఆల్ టు చేయాలి? సి సెస్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సెస్ బేస్డ్ ఆన్ వాల్యూ చేయాలి. 5 ఇవ్వాలా? అవసరం లేదు. ఆల్రెడీ లోపల ఇచ్చావు కదా, అవసరం లేదు. 2 లక్షలు పడింది. తర్వాత అడిషనల్ సెస్ ఎంట్రీ ఆల్ సి అడిషనల్ సెస్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంతే. అదర్స్ సేవ్ చేయి. అవసరం లేదు. బ్యాక్ సెస్ అవుతా? అదర్స్ సేవ్ చేయి. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు చూడు. పర్సెంటేజ్ చూడు. 4%. బ్యాక్ అప్పుడు తర్వాత ఐజిఎస్టి ఎంట్రీ ఆల్ట్ ఐజిఎస్టి జిఎస్టి ఐజిఎస్టి సేవ్ చేయి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్ చేయి. నెక్స్ట్ పర్చేజ్ లో కూడా సేమ్ అంతే. నెక్స్ట్ పర్చేజ్ లో కూడా డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చాడు. ఓకే. ఓకే. అదే ఇది కన్వీనియన్స్ ఇవంతా వౌచర్ లోనే ఎంట్రీ చేయాలి కదా సార్? అన్ని సారీ. పేమెంట్ అన్ని డెబిట్ చేసి పెట్టి కాస్ట్ వెయిట్ చేయాలి. వెయిట్ సేల్స్ లైక్ వెళ్ళి ఒకసారి. సేల్స్ పైన సేల్స్ ఓపెన్ చేయి. ఒకసారి సేల్స్ ఎంట్రీ. నవీన్ ప్రైవేట్ లిమిటెడ్
లోకల్ సేల్స్ కదా, తమిళనాడు తీసుకో. జిఎస్టీ నెంబర్ తీసుకో 33. నువ్వు జిఎస్టీ నెంబర్స్ మర్చిపోతున్నావు. జిఎస్టీ నెంబర్స్ మ్యాండేటరీగా ఇవ్వాలా, లేకుండా ట్యాక్స్ పడదు. సప్లయర్ కి ఇక్కడ ఇవ్వాలా? ఇక్కడ కాదు, ఇక్కడ ఇవ్వాలి, ముందు అక్కడ ఇవ్వాలి, లోపల లెడ్జర్ లో ఇవ్వాలా. సప్లయర్ అయినా కస్టమర్ అయినా మ్యాండేటరీగా జిఎస్టీ నెంబర్ ఇవ్వాలా. అసలు అతను ఏ స్టేట్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. బ్యాక్ వెళ్ళి కంట్రోల్ ఎంట్రీ, నవీన్ నవీన్ సెలెక్ట్ చేయి, ఎంట్రీ కోచెస్ లేక నవీన్ సెలెక్ట్ చేయి, వెయిట్, బ్యాక్ వెళ్ళు, కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్. రెగ్యులర్ రా. సప్లయర్ కి, సో తర్వాత లైక్ కస్టమర్ కి కంపల్సరీ ఇక్కడ నువ్వు ఇచ్చి పోవాలా. నెక్స్ట్ స్టెప్ కి ఇక్కడ నువ్వు ఈ కూడా మర్చిపోయినావు అంటే ట్యాక్స్ పడదు. సేవ్ చేయి, కంట్రోల్ ఆడ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇవ్వాలా రెగ్యులర్ కింద. యాక్చువల్గా ముందే ఇచ్చినావు అంటే తీసుకుంటది, ఇవ్వలేదంటే మళ్ళీ కంపల్సరీ ఇవ్వాల్సిందే. అదే సేవ్ చేయి. నెక్స్ట్ క్రియేట్ చేయి సేల్స్. గూడ్స్ తీసుకో లాస్ట్ లో. సేవ్ ఐటమ్స్, అన్ని ఐటమ్స్ ఎవరు తీసుకో. ఎక్స్ట్రీమ్ 5 1,20,000. నెక్స్ట్ గ్లామర్ 4. Access to access the civil. ఇది 50,000. ఓకే. పర్సంటేజ్ మామూలుగా 1% 2% ఉంటుంది. 50,000 పర్సంటేజ్ ఎవరు ఇవ్వరు. డైరెక్ట్ గా అమౌంట్ లో వేసుకో, డైరెక్ట్ లాస్ట్ లో. పర్సంటేజ్ అంటే 2%, 3%, 4% అంత మించి ఎక్కువ ఉండదు. అంతేనా సార్? ఇలా సెస్ అడిషనల్ సెస్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరు ఎంటర్ చేయాలి. ఇవి జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ ఇలా ఉంటాయి. ఓకే. ఓకే, ఎస్కేపి ప్రాబ్లం లేదా?